హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం రీజనింగ్లో నుంచి వచ్చేసి పజిల్లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేద్దాం. నేను చెప్పున్నాను, ఈరోజు నుంచి మనకు ఏదైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయో ఇంకా అక్కడి నుంచి లెంతీ క్లాసెస్ ఉంటాయి. మొత్తం ఒక చాప్టర్ అంతా ఒకే వీడియోలో కంప్లీట్ అయ్యేటట్లు ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారో, కొత్తగా వచ్చారో నా వీడియోకి, మీరు ప్లేలిస్ట్ని యాడ్ చేసుకోండి. అర్థమెటిక్వి, రీజనింగ్వి ప్లేలిస్టులు ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ యాడ్ చేసుకొని ఆ వీడియోస్ చేస్తున్నాను. ముందు వీడియోస్ని చూడండి. ఇక్కడ నుంచి మీకు అర్థమవుతాయి క్లాసెస్. కానీ ఇవి అయిపోయిన తర్వాత, ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు పాత వీడియోస్ కూడా చూసి సిలబస్ని కంప్లీట్ చేసుకోండి. సరే, ఎప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. పజిల్ టెస్ట్లో వచ్చేసరికి మనకు ఫస్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేది క్లాసిఫికేషన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కంపారిజన్ ఉంటుంది, ఇంకోటి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ టెస్ట్ ఉంటుంది. మనమైతే ఫస్ట్ క్లాసిఫికేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి ఇదంతా అనేది నేను చెప్తాను. ఫస్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని ఎగ్జాక్ట్గా దాన్ని క్లాసిఫై చేయడం. వాడు ఎట్లా ఇస్తాడంటే కొద్దిగా క్లమ్జీకి ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక కరెక్ట్గా ఒక ఆర్డర్లో క్లాసిఫై చేయాలి. అది ఎలా చేయాలంటే దీనికంటూ కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్లో 3 ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి, ఇన్ ద టేబుల్ ఏ రైట్ సైన్ ఈజ్ క్రియేటెడ్ ఓన్లీ ఇన్ ద 2 సిచ్యువేషన్స్. మనకు ఒక టేబుల్ ఇచ్చుంటాడు, దాంట్లో రైట్ సైన్ అంటే రైట్ టిక్ 2 సిచ్యువేషన్స్లోనే మనం కొడతాము. అది ఎందుకు కొడతాము ఏంటి అనేది నేను చెప్తా ఉండండి. ఒకటి వచ్చేసి, ఇఫ్ ద ఎగ్జామినేషన్ గివెన్ ద అఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఫుల్లీ ఇన్ఫర్మేషన్ అయినా అయి ఉండొచ్చు ఇచ్చున్నప్పుడు. ఇంకోటి, ఆల్ వర్టికల్ అండ్ హారిజంటల్ బాక్సెస్ ఫిల్ బై ద ఎక్స్ సైన్ ఎక్సెప్ట్ 1. అంటే ఒక బాక్స్కి మనకు హారిజంటల్ ఇలా ఉంటుంది, వర్టికల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు వర్టికల్ బాక్సెస్ వచ్చేసాయి అంటే ఇప్పుడు హారిజంటల్ ఇట్లా ఉన్నది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వర్టికల్ బాక్సెస్ ఇట్లా ఉన్నాయి కదా. దీంట్లో కానీ మనకు వచ్చేసి ఇదంతా ఇంటూ కొట్టేస్తున్నారు, ఈ పక్క కూడా అన్ని ఇంటూ కొట్టేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఒక్క బాక్స్ మిగిలే ఉంది అనుకోండి, ఇక్కడ మనం రైట్ టిక్ పెట్టేస్తాం. దీనికి ఇంకోలాగా కూడా ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఒక బాక్స్లో రైట్ టిక్ ఎప్పుడు కొట్టాలో నేను చెప్పున్నాను కదా. అఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్, ఫుల్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఇలా అన్ని బాక్సులు హారిజంటల్గా అన్ని రాంగ్ కొట్టేసి, వర్టికల్గా అన్ని రాంగ్ కొట్టేసి, ఒక్క బాక్స్ ఏదైనా మిగిలి ఉంటే ఆ బాక్స్లో రైట్ కొడతాం. అది ఎక్కడైనా మిగిలి ఉండొచ్చు. ఈ వర్టికల్ లైన్లో అయినా ఇక్కడ అన్ని కొట్టేసి, ఇక్కడ ఒక బాక్స్ ఉండేసి, ఈ పక్క ఇంటూ ఉన్న ఇక్కడ రైట్ కొడతాం. అట్లా ఇంకోటి చూడండి. ఇంకోటి ఏంటంటే దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, నేను ఈజీగా చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఒక అఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనకి ఈ బాక్స్లో రైట్ కొట్టామనుకోండి, ఈ బాక్స్లో రైట్ కొట్టినప్పుడు ఈ బాక్స్ హారిజంటల్ మొత్తం రాంగ్ కొట్టేయాలి, ఇంటూలు కొట్టేయాలి, వర్టికల్ మొత్తం ఇంటూలు కొట్టాలి. అంటే ఇక్కడ ఇంటూ కొట్టాలి, ఇక్కడ ఇంటూ కొట్టాలి, ఇక్కడ ఇంటూ కొట్టాలి, ఇక్కడ ఇంటూ కొట్టాలి, ఇక్కడ ఇంటూ కొట్టాలి. హారిజంటల్గా వర్టికల్గా చూసుకున్న ఒకే రైట్ ఆప్షన్ ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, when a right sign is created then all vertical and horizontal boxes fill by the cross. అర్థమైంది కదా. మనకి ఎక్కడైతే ఒక రైట్ సైన్ క్రియేట్ చేస్తామో అక్కడ నుంచి ఆల్ వర్టికల్, ఆల్ హారిజంటల్, ఆ రైట్ సైన్కి ఉన్నది మనం అన్ని దేంతో ఫిల్ చేస్తామంట, క్రాస్ సైన్ అంటే ఇంటూతో ఫిల్ చేస్తాం. హిడెన్ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ యూజ్ ఎట్ ద లాస్ట్. వాడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు, ఆ ఇన్ఫర్మేషన్ హిడెన్ అంటే మనకి ఎగ్జాక్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ రాదు. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫైనల్గా బాక్స్ అంతా కంప్లీట్ అయితేనే మనకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అలాంటివి మనం లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి మనకు 3 రూల్స్, ఫండమెంటల్ రూల్స్ వచ్చాయి. అర్థమైంది కదా. ఈ 3 ఫండమెంటల్ రూల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒక సమ్ ఇచ్చున్నాడు, ఆ సమ్ నేను మీకు చేసి చూపిస్తా. ఒక ఈజీ మెథడ్లో మీకు అర్థమైపోద్ది, ఎలా చెయ్యాలి అనే ఒక ఐడియా అయితే వస్తుంది. చాలా జాగ్రత్తగా అయినండి. ఈ సమ్ మీద కొద్దిగా టైం ఇన్వెస్ట్ చేసి బాగా మీకు చూపిస్తాను. తర్వాత సమ్స్ నేను ఇది బేస్ చేసుకొని ఇంకా కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను. కాబట్టి ఈ సమ్ బాగా వినండి, క్లియర్గా వినండి. ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. 5 సిటీస్ ఉన్నాయంట. 5 సిటీస్ ABCDE.
ఆర్ ఫేమస్ ఫర్ దర్ గార్డెన్స్. 5 సిటీసు 5 ఫేమస్, అంటే అక్కడ 5 ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గార్డెన్స్కి, ఒకటి వచ్చేసి జ్యువెలర్స్కి, ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్కి, ఒకటి వచ్చేసి పోర్ట్స్కి, ఒకటి వచ్చేసి పర్ఫ్యూమ్స్కి. క్లమ్జీ ఇన్ఫర్మేషన్ అంటే ఇదే. ఇట్లా ఇచ్చేసాడు, 5 సిటీస్ ఇచ్చారు, గార్డెన్స్, జ్యువెలర్స్, ఎడ్యుకేషన్, పోర్ట్స్, పర్ఫ్యూమ్స్, ఒక్కొక్క సిటీ ఒక్కొక్క దానికి ఫేమస్ అన్నాడు. కానీ ఏ సిటీ దేనికి ఫేమస్ అని చెప్పాలి అక్కడ. ఏ సిటీ ఇప్పుడు ఏ వచ్చి గార్డెన్స్కి ఫేమసా, జ్యువెలరీకి ఫేమసా, ఎడ్యుకేషన్ ఫేమసా, పోర్ట్స్కి ఫేమసా, పర్ఫ్యూమ్స్ ఫేమసా మనకు తెలీదు. ఆ ఇన్ఫర్మేషన్నే మనం క్లాసిఫికేషన్లో కనుక్కుంటాం, ఏ సిటీ దేనికి ఎగ్జాక్ట్ ఫేమస్ అని. అది కనుక్కోవడానికి కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏ సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ ఓన్లీ వన్ థింగ్. ఒక్కొక్క సిటీ ఒక్కదానికే ఫేమస్ అంట. ఒక సిటీ ఒకదానికే ఫేమస్, 2-3కి ఫేమస్ కాదు. ఓకే, 5 సిటీస్ ఇచ్చాడు, 5 ఫేమస్, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి కింద. ఏ అండ్ సి ఆర్ నెయిదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నార్ గార్డెన్స్. ఏ అండ్ సి అంట నెయిదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంట నార్ గార్డెన్స్. ఏ అండ్ సి ఎడ్యుకేషన్కి కావు, ఇంకోటి గార్డెన్స్కి కావంట. ఇవి ఎడ్యుకేషన్కి కావు, గార్డెన్స్కి కావు. అయితే ఇంకా మిగిలిన వాటిలో 3 అయ్యి ఉండొచ్చు, ఏవో కనుక్కుందాం. నెక్స్ట్ బి అండ్ ఈ ఆర్ నాట్ ఫేమస్ ఫర్ జ్యువెలరీ అండ్ పోర్ట్. బి అండ్ ఈ అంట జ్యువెలరీకి, పోర్ట్స్కి ఫేమస్ కాదంట. జ్యువెలరీకి, పోర్ట్స్కి ఫేమస్ కాదంట. ఓకేనా? అంటే ఈ 2 కాకుండా ఇవి కూడా మిగతా 3 ఏదైనా ఇవి ఉండొచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వాడు ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఏ ఈజ్ నాట్ ఫేమస్ ఫర్ పర్ఫ్యూమ్స్ అండ్ జ్యువెలరీ. ఏ అనేది నాట్ ఫేమస్ ఫర్ పర్ఫ్యూమ్స్ అండ్ జ్యువెలరీ. పర్ఫ్యూమ్స్కి, జ్యువెలరీకి ఏ అనేవాడు కాదంట. పర్ఫ్యూమ్స్, ఇంకోటి జ్యువెలరీ, ఈ 2టికి కాదంట. అంటే మిగతా 3 ఏదైనా ఇవి ఉంటుంది వీడు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వాడు ఏమి ఇచ్చాడంటే డి అండ్ ఈ ఆర్ నాట్ ఫేమస్ ఫర్ గార్డెన్స్ అండ్ జ్యువెలరీ. డి అండ్ ఈ ఆర్ నాట్ ఫేమస్ ఫర్ గార్డెన్స్ అండ్ జ్యువెలరీ. డిఈఈ గార్డెన్స్కి, జ్యువెలరీకి ఫేమస్ కాదంటున్నాడు. డి అండ్ ఈ గార్డెన్స్కి కాదు, ఇంకోటి వచ్చేసి జ్యువెలరీకి కాదంట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. డి ఈజ్ నాట్ ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్. డి ఎడ్యుకేషన్కి కూడా ఫేమస్ కాదంట. డి నాట్ ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ దొరికింది, మనం నేర్చుకొని ఉన్నాం. రాంగ్ సైన్ ఎక్కడ కొట్టాలి, రైట్ సైన్ ఎక్కడ కొట్టాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. రైట్ సైన్ ఎక్కడ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు, అక్కడే కొట్టాలి. రాంగ్ ఎప్పుడు కొట్టాలి, ఇదిగోండి ఇప్పుడు వాడు అన్నీ చెప్పేసి ఉన్నాడు కదా, అక్కడే కొడతాం. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తా చూడండి, క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇలా డివైడ్ ఇలా మనం రాసుకోవాలి. ముందు రాసుకున్న తర్వాత మీకు అనిపించచ్చు టైం చాలా అయిపోద్దని, చేస్తూ ఉంటే చాలా ఈజీ ఇది. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను ఒక బాక్స్ తీసుకున్నా. బాక్స్ దీంట్లో వచ్చేసి 5 సిటీస్ ఉన్నాయి, 5 ఇవి ఉన్నాయి కదా. ఫస్ట్ ఇక్కడ రాసిన 1 2 3 4 ఇక్కడికి వచ్చేసరికి 5. ఓకే, నెక్స్ట్ 5 హారిజంటల్ బాక్స్ గీస్తున్నా. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్ఫర్మేషన్ నేను ఎలా రాస్తున్నానంటే చూడండి, ఎప్పుడు పర్సన్స్ని ఎక్కువగా వర్టికల్ మీద రాయండి, హారిజంటల్లో ఎప్పుడు క్యారెక్టరిస్టిక్స్ని ఎక్కువ రాయండి. ఇక్కడ వచ్చేసి నేను పర్సన్స్ని రాస్తున్నా. ఏ బి సి డి ఈ 5 పర్సన్సే కదా, ఏబిసిడిఈ. నెక్స్ట్ సిటీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని హారిజంటల్లో రాయండి. ఫస్ట్ వచ్చేసి కనిపించట్లేదు ఇది.
గార్డెన్స్, జిఏఆర్ అని పెడుతున్నా, షార్ట్గా పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ, జేడబ్ల్యూఈ అని పెడతాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎడు అని రాసాం. పోర్ట్స్, నెక్స్ట్ పర్ఫ్యూమ్స్. ఓకేనా, ఇక్కడికి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసిందా. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం రాంగ్ కొట్టాలి. ఎట్లా కొట్టాలి చూడండి. ఇప్పుడు ఏ అండ్ సి ఎడ్యుకేషన్కి గార్డెన్కి కాదన్నాడు కదా. ఏ వచ్చేసి ఎడ్యుకేషన్కి కాదు, గార్డెన్కి కాదు. ఇంకోటి సి కూడా చెప్పాడు కదా వాడు, కాదన్నాడు. కాబట్టి ఆ రెండు, ఏ గార్డెన్ దగ్గర కొట్టినా ఏ ఎడ్యుకేషన్ ఇంటూ కాదు అన్నాడు కదా, సి గార్డెన్. అర్థమైందా. నెక్స్ట్ బి అండి జ్యువెలరీకి పోర్ట్ కాదన్నాడు. జ్యువెలరీ ఆడుంది, ఇదిగోండి జ్యువెలరీకి కాదు, ఇంకోటి పోర్టుకి కాదు. ఈ కూడా కదా, ఈ జ్యువెలరీకి కాదు, పోర్టుకి కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏ పర్ఫ్యూమ్కి కాదంట, జ్యువెలరీకి కాదంట. ఏ వచ్చేసి పర్ఫ్యూమ్కి కాదు, జ్యువెలరీకి కాదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇంకా నెక్స్ట్ మీరు ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ నెక్స్ట్ డి అండి గార్డెన్ అండ్ జ్యువెలరీ కాదంట. డి అండ్ ఈ, డి వచ్చి ఈ వచ్చి గార్డెన్ కాదు, జ్యువెలరీ కాదు. డి ఏడి, డి గార్డెన్ కాదు, ఇంకోటి వచ్చేసి ఇడు జ్యువెలరీ కాదంట. నెక్స్ట్ డి వచ్చి ఎడ్యుకేషన్ కూడా కాదంట వాడు. అయిపోయిందా. ఇక్కడికి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసేసామా, ఇది 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 మొత్తం యూజ్ చేసేసామా. ఇప్పుడు రైట్ సైన్స్ కొట్టేవి చూడండి. నేనేం చెప్పాను, ఒక్క బాక్స్లో ఎక్కడ అయితే ఒక బాక్స్ మొత్తం రాంగ్ సైన్ కొట్టేసి ఉంటుందో, ఎక్కడైతే మనకు రైట్ సైన్ ఉండకుండా ఒక బాక్స్ మిగిలి ఉంటుంది అక్కడ రైట్ సైన్ కొట్టాలన్నా. ఈ బాక్స్ మొత్తంలో రైట్ సైన్ యాడ్ అయినా కొట్టకుండా ఉందా, వాడు గార్డెన్ కాదు, ఏ అనేవాడు జ్యువెలరీ కాదు, ఎడ్యుకేషన్ కాదు, పర్ఫ్యూమ్ కాదంటే ఇంకా మిగిలిన బాక్స్ వాడు పోర్ట్స్కి అయి ఉంటాడు కాబట్టి కదా బాక్స్ మిగిలింది. ఇక్కడ రైట్ సైడ్ కొట్టండి. మనం ఫార్ములా చూసుకోండి, వాడు ఏదైనా కానివ్వండి అది పక్కన పెట్టండి. ఫార్ములా మనది ఏంది, రూల్స్లో బాక్స్లో కానీ అన్ని రాంగ్ సైన్స్ ఉండి ఒక బాక్స్ కానీ మిగిలి ఉంటే అక్కడ రైట్ సైన్ పెట్టాలి. ఒక్కసారి రైట్ సైన్ పెట్టినాక ఆ హారిజంటల్ వర్టికల్ మొత్తం రాంగ్స్తోనే కదా ఫిల్ చేయాల్సింది. కాబట్టి మొత్తం రాంగ్స్తో ఫిల్ చేయండి. ఇంకా అయిపోయిందా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో డి దగ్గర అన్ని బాక్సులు రాంగ్తో ఫిల్ అయ్యి ఈ ఒక్క బాక్స్ మిగిలింది. కాబట్టి దీంతో రైట్ని ఫిల్ చేయాలి. ఒకసారి రైట్తో ఫిల్ అయితే ఆ హారిజంటల్ వర్టికల్ మొత్తం రాంగ్ ఉండాలి. కాబట్టి ఇదంతా కొట్టేయండి. అర్థమైందా. నెక్స్ట్ సి దగ్గర చూడండి, ఇది ఒక్క బాక్స్ మిగిలింది, ఇక్కడ రైట్ కొట్టాం, ఇక్కడ హారిజంటల్ వర్టికల్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది మనకు ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్, అయిపోయింది ఎక్స్ అయిపోయింది. ఇదిగోండి ఈ దగ్గర చూడండి, ఈ వాడు గార్డెన్కి జ్యువెలరీ కాదని అడుగుతా, గార్డెన్ కాలేదు, జ్యువెలరీ కాలేదు. ఇక్కడ ఒక బాక్స్ మిగిలింది, ఇది ఫిల్ చేయండి. ఇంకా హారిజంటల్ మొత్తం రాంగ్ కొట్టేయండి. ఇంకా ఇక్కడ ఈ సైన్ ఇది అంటే మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని రాయండి. ఏ దేనికి ఫేమస్, పోర్ట్స్కి. నెక్స్ట్ బి దేనికి ఫేమస్, గార్డెన్స్కి. నెక్స్ట్ సి దేనికి ఫేమస్, జ్యువెలరీకి. నెక్స్ట్ డి దేనికి ఫేమస్ వచ్చాడు, పర్ఫ్యూమ్స్. నెక్స్ట్ ఈ దేనికి ఫేమస్ వచ్చాడు, ఎడ్యుకేషన్. అర్థమైంది కదా. మనకు ఇలా క్వశ్చన్ ఇచ్చిన తర్వాత కింద క్వశ్చన్స్ వాడు అదే ఇస్తాడు. ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దీని మీద 3 క్వశ్చన్లు వస్తాయి. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏలో ఏమిస్తాడంటే ఏ దేనికి ఫేమస్, దేనికి ఫేమస్. నెక్స్ట్ బి క్వశ్చన్ ఉంటుంది. బి క్వశ్చన్లో మీరు చూసుకుంటే దాంట్లో మళ్ళీ ఒక ఏ అండ్ బి ఇద్దరిది అడుగుతాడు, ఏ అండ్ బి దేనికి ఫేమస్ అని. ఇలా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కింద ఇస్తాడు. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీకు కనిపిస్తాయి. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు బాక్స్ సాల్వ్ చేసుకోవడం వల్ల ఈజీగా 3-4 క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. 3-4 క్వశ్చన్స్కి 8 మార్క్స్ వస్తాయి, 4 క్వశ్చన్స్ చేసుకున్నా. అందుకు ఈ సెలక్షన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. రీజనింగే బాగా నేర్చుకున్నారంటే సీసాట్ ఈజీ కొట్టేయచ్చు. అర్థమైందా. అయిపోయింది కదా, బాక్స్ సెషన్ మొత్తం నేర్చుకున్నారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, లేకపోతే మనం సండే డిస్కషన్ సెషన్ జరుగుద్ది, అక్కడైనా అడగండి. నెక్స్ట్ చూడండి, ఇంకా
అదే A4 ఇవన్నీ నేను సాల్వ్ చేస్తున్నది, ఇది బుక్లో ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నా. ABCD ఇచ్చేసాడు, 5 డిఫరెంట్ సిటీస్ ఇచ్చున్నాడు. PQRST అండి. B అండ్ C డు నాట్ లివ్ ఇన్ ఏ సిటీ, వాళ్ళు Q అనే సిటీలో ఉండరు. B అండ్ D డు నాట్ లివ్ ఇన్ సిటీ, P అండ్ Rలో ఉండరు. A అండ్ C డు నాట్ లివ్ ఇన్ ఏ సిటీ, RST అండ్ D అండ్ E డు నాట్ లివ్ ఇన్ ఏ సిటీ, Q అండ్ T. ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చున్నాడు, మీరు చేయండి. రాలేదంటే ఒకసారి వీడియోలో ఆన్సర్ ఉంది కాబట్టి చెక్ చేయండి. ఇది హోంవర్క్ చేయండి మీరు. నెక్స్ట్ ఇది UPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. చూడండి ఇక్కడ నేను రాసిన UPSC ప్రీవియర్ క్వశ్చన్. 3% ABC అంట హ్యావ్ ఎ షర్ట్ కలర్స్. వాళ్ళకి కలర్స్ ఉన్నాయి. షర్ట్ కలర్స్ ఏంటి? బ్లాక్, బ్లూ, ఆరెంజ్. ఓకేనా, షర్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వాళ్ళకి ప్యాంట్లు కూడా ఉన్నాయంట, గ్రీను, ఎల్లో, ఆరెంజ్ అంట. అర్థమైందా? 3 పర్సన్స్ ఉన్నారు, 3 షర్ట్ కలర్స్ ఇచ్చాడు, 3 ప్యాంట్ కలర్స్ ఇచ్చాడు. ఇంకోటి ఏం చెప్పాడు చూడండి, నో వన్ ఈజ్ వియరింగ్ షర్ట్ అండ్ ప్యాంట్స్ ఆఫ్ ది సేమ్ కలర్. ఎవడు కూడా ఒకవేళ షర్ట్ కానీ ఓడు గ్రీన్ వేసుకుంటే ప్యాంట్ గ్రీన్ వేయడు, అంటే షర్టు ప్యాంటు సేమ్ రంగు ఉన్నవి వేసుకోరంట. అయితే ఒక్కొక్క పర్సన్ ఏ కలర్ షర్ట్ వేస్తున్నాడు, ప్యాంట్ ఏది వేస్తున్నాడు ఇంకా మనం కనుక్కోవాలా. దీన్ని బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి మనకి UPSCలో చూస్తే. కాబట్టి ఇన్ఫర్మేషన్స్ ఇలా 3 ఇన్ఫర్మేషన్లు ఇచ్చినప్పుడు ఎలా క్లాసిఫై చేయాలనేది ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ చూడండి ఇక్కడ, ఏ డిడ్ నాట్ వియర్ బ్లాక్ షర్ట్. మన ఏ అనేవాడు ఎస్ అని పెట్టుకుందాం. ఇక్కడ బ్లాక్ వేయడంట చెప్పాడు కదా కూడా. B did not wear blue shirt. B did not blue, ఇది ఎల్ అని పెడదాం. బ్లూ వేయడంట. నెక్స్ట్ C did not wear orange కలర్ షర్ట్. మనోడు ఆరెంజ్ కలర్ వేయడంట. A did not wear green కలర్ ప్యాంట్. A did not, వద్దులే ఇక్కడే ఉన్నారు కదా. ప్యాంట్ వచ్చేసి మనోడు ఏ కలర్ వేయడంట, did not wear గ్రీన్ కలర్ ప్యాంట్, గ్రీన్ వేయడంట మనోడు. నెక్స్ట్ B ఈజ్ వియరింగ్ ఆరెంజ్ కలర్ ప్యాంట్. B అనేవాడు ఆరెంజ్ చేస్తాడు. ఇదొక్కటి, దీన్ని రైట్ ఇన్ఫర్మేషన్ అంటాం, అఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్. ఆరెంజ్ చేస్తాడంట. ఓకేనా, ఇప్పుడు మనం కనుక్కోవాలి ఎవడు ఏ ప్యాంట్ వేస్తాడు అనేది. ఫస్ట్ మనం బాక్స్ తీసుకుందాం. 3 పర్సన్స్ కాబట్టి 3 పర్సన్స్ కదా. నేను చెప్పున్నాను కదా మీకు, పర్సన్స్ని ఎప్పుడు వర్టికల్ మీద రాయండి వాళ్ళని. ABC. ఈ పక్క వచ్చేసి 6 రాయండి. 1 2 3, కొద్ది గ్యాప్ ఇవ్వండి. ఇక్కడ 1 2 3, దీని వరకు వదిలేయండి. ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి షర్ట్స్ అనుకోండి. ఇది వచ్చేసి ప్యాంట్లు. వీటి కలర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కలర్ ఒకటి చెప్పున్నాడు కదా, కలర్ బ్లాక్ ఒకటి, నెక్స్ట్ బ్లూ ఒకటి, నెక్స్ట్ ఆరెంజ్. ఓకేనా. నెక్స్ట్ ప్యాంట్లలో కలర్ కూడా సేమ్, గ్రీన్ ఒకటి, ఎల్లో ఒకటి, నెక్స్ట్ ఆరెంజ్. మనకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు కదా, ఫస్ట్ దాన్ని ఫుల్ చేయండి. మనకు రైట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చున్నాడు, B అనేవాడు ప్యాంట్ ఏది వేస్తాడంట ఆరెంజ్. B అనేవాడు ఆరెంజ్ ప్యాంట్ వేసేసాడు. ఒకసారి రైట్ టిక్ అయితే మనం ఏం చేయాలి, దాని హారిజంటల్ వర్టికల్ మొత్తం ఏం చేయాలి, ఇంటూ కొట్టేయాలి. అంతే కదా. ప్యాంట్ సెక్షన్ కాబట్టి ప్యాంట్ వరకే కొట్టాలి, షర్ట్లో రాకూడదు. అందుకే నేను ఇక్కడ డివైడ్ చేశాను బాక్స్ని. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి ఈ ఇన్ఫర్మేషన్ మనకు అయిపోయిందా. నెక్స్ట్ చూడండి, ఏ బ్లాక్ షర్టు వేయడన్నాడు. మనోడు బ్లాక్ వేయడంట. ఇంకోటి గ్రీన్ ప్యాంటు వేయడంట. ఇక్కడ చూడండి, ఈ 2 బాక్సుల్లో మీరు చూసుకుంటే ఇది ఖాళీ అయిపోయింది కదా, ఈ 2 ఫుల్ అయిపోయినాయి, ఇది ఒక్కటే కదా ఖాళీ ఉంది. కాబట్టి ఇక్కడ రైట్ టిక్ కొట్టాం. ఒకసారి రైట్ టిక్ కొడితే ఇక్కడ హారిజంటల్ వర్టికల్ రాంగ్లో ఉండాలి కదా. ఇంకా కంటే ఆడికి అర్థమైంది కదా. మీకు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక బాక్సే కదా మిగిలింది, ఇది ఆటోమేటిక్గా మీరు కొట్టేయండి, అయిపోయింది.
ప్యాంట్లు అయిపోయినాయి, ఇప్పుడు మనకు షర్ట్లు కావాలా. నెక్స్ట్ బి వచ్చేసి అంతే కదా, ఇంకా గ్రీన్ ప్యాంట్ రాలేదు కదా వాడు వేసింది, అంటే వాడు ఎల్లో ప్యాంట్ వేస్తున్నాడు, ఏ అయిపోయింది ఇది. బి ఇన్ఫర్మేషన్ చూడ, బిలో బి వచ్చేసి బ్లూ షర్ట్ వేయడంట, బ్లూ షర్ట్ వేయడు. ఆరెంజ్ ప్యాంట్ వేస్తాడు, మనం కొట్టేసాం, అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సి వచ్చేసి ఆరెంజ్ షర్టు వేయడంట, ఆరెంజ్ షర్టు వేయడంట. ఓకే, ఆడికి అయిపోయింది. ఓకే, అలా అయితే ఇంకా ఇక్కడ చూడండి, మనోడు ఆరెంజ్ ప్యాంట్ వేసినప్పుడు ఆరెంజ్ షర్ట్ కూడా వేయకూడదు కదా, మనం చెప్పుకున్నాం కదా, పైన కలరు కింద కలరు సేమ్ ఉండకూడదు, షర్టు ప్యాంట్ సేమ్ ఉండకూడదు. కాబట్టి బి మనకు అనుకున్నాం వాడు ఆరెంజ్ ప్యాంట్ వేస్తున్నాడని, కాబట్టి ఆరెంజ్ షర్ట్ వేయకూడదు కదా వాడు ఇంకా, కాబట్టి ఇది కొట్టేయండి. ఇంకా ఒక బాక్స్ ఇక్కడ మిగిలింది కదా, ఈ ఒక్క బాక్స్ దీన్ని టిక్ కొట్టండి. హారిజంటల్ వర్టికల్ ఎట్టు ఉండాలి, ఇంకా రాంగ్ ఉండాలి. అయిపోయిందా. నెక్స్ట్ సిలో ఇక్కడ ఒక బాక్స్ మిగిలింది చూడండి, అన్ని రాంగ్ పోను, కాబట్టి ఇది ఇక్కడ రైట్ కొట్టాయి. ఇంకా హారిజంటల్ వర్టికల్ ఇంటూ కొట్టాయి, ఇంకా మిగిలింది ఈ బాక్స్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా దీని నుంచి ఏమొచ్చింది మనకు, ఏ వచ్చేసి ఆరెంజ్ షర్ట్ వేస్తున్నాడు, ప్యాంట్ వచ్చేసి ఎల్లో వేస్తున్నాడు. బి వచ్చేసి బ్లాక్ షర్ట్ వేస్తున్నాడు, ఆరెంజ్ ప్యాంట్ వేస్తున్నాడు. సి వచ్చేసి బ్లూ షర్ట్ వేస్తున్నాడు, గ్రీన్ ప్యాంట్ వేస్తున్నాడు. వాడు చెప్పినట్లు చూసుకుంటే ఎవడు కూడా సేమ్ కలర్ షర్ట్ సేమ్ కలర్ ప్యాంట్ వేయట్లేదు. ఇంకోటి వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ అంతా సాటిస్ఫై అయింది. అర్థమైందా ఎలా క్లాసిఫికేషన్ చేయాలో? 3 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, అదే నేను ఇక్కడ చేసింది, ఇదిగోండి. ఏ వచ్చేసి ఆరెంజ్ ఎల్లో, బి బ్లాక్ ఆరెంజ్, సి వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్. నెక్స్ట్, ఎంత కష్టపడి వీడియో చేస్తున్నా మీకోసమే కదా, ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి, నాకు కొద్దిగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వీడియోస్కి ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ వచ్చున్నారో, ఎవరైతే ఈ రీజనింగ్ క్లాసెస్ ఫస్ట్ చూస్తున్నారో, అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో, ప్లేలిస్ట్లో ఉన్నాయి క్లాసెస్, అన్ని క్లాసెస్ అక్కడ ఉన్నాయి. అవి యాడ్ చేసుకోండి. ముందు రికార్డ్ చేసిన క్లాసెస్ని కూడా అవి యాడ్ చేసుకొని వాటిని కూడా కంప్లీట్ చేసుకోండి. మీ రీజనింగ్ అర్థమెటిక్ కోర్స్ అనేది కంప్లీట్ అవుద్ది. నా క్లాసెస్తో నేను గ్యారంటీ ఇస్తున్నా, మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఫర్దర్గా ఎప్పుడు ఇంకా ప్రాబ్లం అవ్వవు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫోర్ యంగ్ మ్యాన్ ఉన్నారంట, రాజు, సుందరు, తరుణు, ఇంకోటి వచ్చేసి ఉదయ్. ఆర్ మ్యారీడ్ రేఖ, సునీత, తారా అండ్ ఉమా. 4 పర్సన్స్ వాళ్ళు మ్యారీడ్ చేసుకున్న వాళ్ళ వైఫ్ పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే మనకి ఎవరి వైఫ్ అనేది మనకు తెలియదు ఇక్కడ, అవన్నీ మనం కనుక్కోవాలి ఇంకా. నెక్స్ట్ వచ్చేసి దీస్ కపుల్స్ ఆర్ ఇన్ రాంపూర్, సాంచి, తిరుపతి, ఉదయ్పూర్. ఈ ముగ్గురు 4 సిటీల్లో ఉన్నారు. ఆ 4 సిటీ పేర్లు కూడా ఇచ్చాడు. ఎవడు ఏ సిటీలో ఉన్నది తెలియదు, ఎవడి భార్య ఎవరో కూడా మనకు తెలియదు. అవన్నీ మనం కనుక్కోవాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 3 రకాల అంటే 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒకటి పర్సన్స్ వచ్చేసి 2 జెండర్స్ ఉన్నాయి, మేల్ ఫీమేల్ ఉన్నారు. ఇంకోటి వచ్చేసి ప్లేసెస్ ఒకటి ఉంది. కాబట్టి 3 ఉన్నాయి. 3 ఇన్ఫర్మేషన్స్ ఎలా చేయాలనేది నేను ఇందాక చూపించిన. ఒకసారి జస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దాన్ని ఫర్దర్గా చేయండి. లేకుంటే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, మీకు బాగుంటుంది. ఫస్ట్ ఏమన్నాడంటే వాడు ఇన్ఫర్మేషన్లో మీరు చూసుకుంటే, ది ఫస్ట్ లెటర్ ఆఫ్ ది మ్యాన్స్ నేమ్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ ది రెసిడెన్స్ విల్ నాట్ బి ద సేమ్. వాడు ఏమంటున్నాడంటే, వైఫ్ నేము, ప్లేస్ నేము, వాళ్ళు ఉండే ప్లేస్ నేము, ఆ పర్సన్ నేము, వీళ్ళు ముగ్గురు పేర్లలో ఫస్ట్ లెటరు సేమ్ ఉండదంట. వైఫ్ పేరు, ఆ పర్సన్ పేరు, వాళ్ళు ఉండే ప్లేస్ పేరు, ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ వాళ్ళ పేర్లలో ఫస్ట్ లెటరు సేమ్ ఉండదు అన్నాడు. ఈ కండిషన్
మనకు ఇచ్చాడు. దీన్ని బట్టి మనకు క్లాసిఫై చేయాలి. సునీత ఒకటి వచ్చేసి సునీత గారు ఈజ్ నాట్ రాజు వైఫ్. రాజు ఇతని హస్బెండ్ కాదు, లేకపోతే ఈయన వైఫ్, ఈమె సునీత ఆయనకు వైఫ్ కాదు. నెక్స్ట్ సుందర్ లివ్స్ ఇన్ నైదర్ రాంపూర్ నార్ ఇన్ ఉదయ్పూర్. నెక్స్ట్ సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, సుందర్ వచ్చేసి మనోడు రాంపూర్లో లేడంట, ఇంకోటి వచ్చేసి ఉదయ్పూర్లో కూడా లేడంట. నెక్స్ట్ సుందర్ లివ్స్ నైదర్ రాంపూర్ అండ్ నార్ ఇన్ ఉదయ్పూర్ అండ్ హీఈస్ నాట్ ఈవెన్ రేఖాస్ హస్బెండ్. ఈమె హస్బెండ్, ఈయన రేఖకు కూడా హస్బెండ్ కాదంట. ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఉదయ్ అండ్ తారా డు నాట్ లివ్ టుగెదర్ ఇన్ సాంచి. ఉదయ్ అండ్ తారా వాళ్ళు సాంచీలో ఉండట్లేదంట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం బాక్స్ డ్రా చేయాలి. 3 ఇచ్చినప్పుడు నేను ఎలా చేయాలో నేను చూపించా కదా. ఫస్ట్ పెద్ద బాక్స్ వేసుకుంటాం. బాక్స్లో పర్సన్స్ ఎంతమంది ఇల్లు, 4 పర్సన్స్. ప్లే అంటే ఎట్లా హారిజంటల్గా మనకి ఎన్ని రావాలి అప్పుడు అవి అట్లా చూసుకుంటే హారిజంటల్గా 8 రావాలి. ఇది వదిలేయండి. ఓకే, ఇది వదిలేయండి. వర్టికల్లో పర్సన్స్ రాయండి. నేను వచ్చేసి వర్టికల్లో వచ్చేసి మగవాళ్ళ పేర్లు రాయాలనుకుంటున్నాను. మగవాళ్ళ పేర్లు ఏమున్నాయి, ఫస్ట్ రాజు ఒకడు, రాజ్. నెక్స్ట్ వచ్చేసి మనోడు సుందర్. పైకి ఎందుకు వెళ్ళిపోయింది ఇది, రాజ్, సుందర్, ఇంకెవరు, తరుణ్, ఉదయ్. తరుణ్, ఉదయ్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి సిటీ పేర్లు రాద్దాం, వైఫ్ పేర్లు రాద్దాం. వైఫ్ నేమ్స్ వచ్చేసి ఏమి ఇచ్చినాడు, సునీత, తారా అండ్ ఉమా. సునీత, తారా, ఉమా. ఇంకో ఆమె పేరు రేఖ. రేఖ గారు ఉన్నారు కదా, రేఖ. సునీత, నెక్స్ట్ వచ్చేసి తారా, నెక్స్ట్ వచ్చేసి ఉమా, నెక్స్ట్ రేఖ. ఇంకా మనకు ప్లేసెస్ ఇచ్చున్నాడు కదా, ఆ ప్లేస్ నేమ్స్ కూడా రాద్దాం. ఒకటి వచ్చేసి రాంపూర్, నెక్స్ట్ వచ్చేసి సాంచి, నెక్స్ట్ వచ్చేసి తిరుపతి, నెక్స్ట్ వచ్చేసి ఉదంపూర్. ఓకే, మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాడు ఏమి ఇచ్చాడు, హస్బెండ్ నేము, వైఫ్ నేము, ప్లేస్ నేమ్ సేమ్ ఉండకూడదు కదా. ఫస్ట్ వాటిని రాంగ్ కొట్టేద్దాం. రాజు వచ్చేసి రేఖ, రాజు 6, రాంపూర్, మొత్తం 6 ఉన్నాయి ఫస్ట్. కాబట్టి వీళ్ళు ముగ్గురు సెట్ అవ్వరు, ముగ్గురు రావదు. నెక్స్ట్ సుందర్ వచ్చేసి సునీత గారిని చేసుకోడు, ఎందుకంటే ఎస్ ఉంది వీళ్ళ దాంట్లో. నెక్స్ట్ ఆయన సాంచీలో కూడా ఉండడు. నెక్స్ట్ తరుణ్ వచ్చేసి తారాన్ని కూడా చేసుకోడు, ఇంకోటి ఆయన
తిరుపతిలో కూడా ఉండడు. నెక్స్ట్ ఉదయ్ వచ్చేసి ఉమాన్ కానీ చేసుకోడు, ఉదంపూర్లో కూడా ఉండడు, ఎందుకంటే వాళ్ళ అక్షరాల్లో యు ఉంది కాబట్టి ఫస్ట్లో. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో అది చూడండి. ఫస్ట్ అఫర్మేటివ్ ఈ ఉదయ్ అండ్ తార సాంచీలో ఉండరంట. మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నాం. చెప్పలేం, ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కాకపోవచ్చు. ఉదయ్ అండ్ తార ఉండట్లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బెండా లేదా అనేది మనకు బ్లాగ్స్ క్లాసిఫై చేసిన తర్వాతే వస్తుంది. ఇదే హిడెన్ ఇన్ఫర్మేషన్ అంటే. ఇలాంటివి లాస్ట్లోనే చేయాలి, ఫస్ట్లో చేయకూడదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ ఏంది, సునీత రాజుకి వైఫ్ కాదు కాబట్టి, రాజు వైఫ్ కాబట్టి ఇక్కడ ఇంటూ కొట్టేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సుందర్ వచ్చేసి రాంపూర్లో ఉండడంట మనోడు. ఇంకోటి ఉదయ్పూర్లో కూడా ఉండడంట, ఉదయ్పూర్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి రేఖాన్ కూడా మనోడు పెళ్ళి చేసుకోడంట. అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ బాక్స్ చూడండి, ఒక బాక్స్ వచ్చేసింది. తిరుపతిలో ఉన్నాడు మనోడు. తిరుపతిలో ఉన్నాడు కాబట్టి మనోడు తారాన్ని చేసుకుంటాడా, ఉమా గారినే చేసుకుంటాడు. ఎందుకంటే టీ చేసుకుంటే టీ ఓకే అవుద్ది. ఇంకా హారిజంటల్ వర్టికల్ ఇంటూ కొట్టండి. ఓకేనా? వీడికి ఒకటి అయిపోయిందా బాక్స్. నెక్స్ట్ దీంట్లో బాక్స్ వచ్చింది, రాజు ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది. ఆయన తారాన్ని చేసుకున్నాడు కాబట్టి తిరుపతిలో ఉండడు ఆయన. ఇంకా హారిజంటల్ వర్టికల్ ఇంటూ కొట్టేయండి. వర్టికల్ కొట్టేసామా, వర్టికల్ కూడా అయిపోయింది, హారిజంటల్ కూడా ఇంటూ అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఈ ఇన్ఫర్మేషన్ కూడా యూజ్ చేసేసాం. ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏంటి మనకు, ఉదయ్ అండ్ తార సాంచీలో ఉండరంట. ఉదయ్ అండ్ తార, ఉదయ్ సాంచీలో ఉండడంట. అంటే ఆయన ఉండేది అక్కడ, ఆయన రాంపూర్లో ఉంటాడు. రాంపూర్లో ఉంటాడు కాబట్టి ఆయన రేఖాన్ని పెళ్లి చేసుకుంటాడా, చేసుకోడు. కాబట్టి ఆయన ఎవరిని చేసుకుంటాడు, సునీతాన్ని చేసుకొని ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హారిజంటల్ వర్టికల్ ఇంటూ కొట్టేస్తాం. ఇంకా మిగిలింది ఒక బాక్స్. తార ఎవరిని పెళ్లి చేసుకుంది, తరుణ్ ఎవరిని చేసుకున్నాడు, రేఖాన్ని చేసుకున్నాడు కాబట్టి ఆయన ఉండేది ఎక్కడ ఉంటాడు, ఇదంతా ఫస్ట్ ఇంటూ కొట్టేయండి. హారిజంటల్ వర్టికల్ అయిపోయింది. తార రాజుని చేసుకుంది, తార ఉండదు కదా కాబట్టి సాంచిలో ఇక్కడ కొట్టేయండి. ఇంకా మిగిలింది ఈ బాక్సే కదా ఇప్పుడు మిగిలిందా, ఓకే. ఇంకా హారిజంటల్ వర్టికల్ కొట్టేసాం, ఫుల్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఈ బాక్స్. కాబట్టి అర్థమైందా నేను చేసింది మీకు? రాజు వచ్చేసి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, తారాని చేసుకున్నాడు. తారా సాంచీలో ఉండకూడదు కాబట్టి తారా ఉదయ్పూర్లో ఉంది, ఓకే. సుందర్ వచ్చేసి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, సుందరు ఉమాన్ చేసుకున్నాడు కాబట్టి ఆయన వాళ్ళు ఏడున్నారు, తిరుపతిలో ఉన్నారు. వీళ్ళు 3 అక్షరాలు మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ తరుణ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, రేఖాని చేసుకున్నాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారంట, సాంచీలో వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఉదయ్ వచ్చేసి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, సునీతాని చేసుకున్నాడు. ఈయన ఏడున్నాడు, రాంపూర్లో. ఈ 3 అక్షరాలు కలవలేదు. ఇంకోటి వచ్చి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మనకు అర్థమైంది. ఉదయ్ అండ్ తార ఉండరు అంటే లివింగ్ టుగెదర్, ఉండలేరు. తార సాంచీలో ఉండదు, ఉదయ్ కూడా సాంచీలో లేడు. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండా, కాదు. అదే హిడెన్ ఇన్ఫర్మేషన్. చాలామంది వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకొని మనం ఫస్ట్లో అనుకున్నాం కదా. నేను మీకు ఫస్ట్ వచ్చే మనిషి మైండ్ థాటే అది. మీరు ఫస్ట్లో అలా అనుకొని ఉంటే లాస్ట్లో పోద్ది. నేను అందుకే చేసి చూపించిన. ఎగ్జామ్లో మిస్టేక్స్ అవే చేస్తుంటారు కాబట్టి మనం, ఓకేనా? హిడెన్ ఇన్ఫర్మేషన్ అని దీన్నే అంటాం. నెక్స్ట్ చూడండి, 3 ఇన్ఫర్మేషన్లు ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఇదిగోండి, రాజు తారా ఉదంపూరు, సుందర్ వచ్చేసి ఉమా తిరుపతి, తరుణ్ వచ్చేసి రేఖ సాంచి, ఉదయ్ వచ్చేసి సునీత రాంపూర్. నెక్స్ట్ ఇది మీరు చేయొచ్చు. 5 ఫ్రెండ్స్ ఉన్నారు, 5 కలర్ షర్ట్స్ ఉన్నాయి, అండ్ గ్రీన్ ఎల్లో ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ప్యాంట్స్ కలర్స్ కూడా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దీంట్లో నో వన్ వియర్ సేమ్ కలర్ షర్ట్ ప్యాంటు, డిఎస్ వేరింగ్గా ఇది మీకు వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ది పర్సన్ హూ వియర్ ద గ్రీన్ షర్ట్ విల్ వియర్ బ్లాక్ ప్యాంట్, ఓకే. మీకు అర్థమైందని ఇది మీరు చేసేయచ్చు. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ఇదిగోండి నేను బాక్స్ ఇట్ చేస్తున్నా, ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకున్నా మీకు అర్థమవుతుంది. ఆన్సర్ కూడా ఉంది.
మీరు ప్రాక్టీస్ చేయండి, రానప్పుడు చూడండి, ఫస్టే చూడబాకండి. హోంవర్క్. నెక్స్ట్ PQRSTUV are 7 teachers, ఈచ్ టీచర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, మ్యాథ్స్, జియోగ్రఫీ. ఎవ్రీ వన్ గెట్స్ ఏ డే టు స్టడీ మండే టు సండే వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ టీచర్స్ కూడా ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. సబ్జెక్ట్స్ కూడా 7 ఉన్నాయి. అయితే మండే టు సండే వరకు క్లాసెస్ జరిగితే ఏ డే ఏ టీచరు ఏ సబ్జెక్ట్ చదివిస్తారు మనం కనుక్కోవాలి. ప్రతి ఒక్కరికి డే దొరకద్దు. అయితే ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇంకా ఆర్ టీచర్స్ బయాలజీ ఆన్ ఫ్రైడే. 6 టీచర్స్ బయాలజీ ఆన్ ఫ్రైడే కదా. మనం ఫస్ట్ మండే ట్యూస్డే అవి రాసేసుకుందాం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఆర్ వచ్చేసి టీచర్స్ బయాలజీ ఆన్ సండే, ఫ్రైడే కాబట్టి ఫ్రైడేకి ఎదురుగా ఇక్కడ బయాలజీ రాద్దాం. ఓకేనా? ఇక్కడ నేను 6. క్యూ టీచర్స్ మ్యాథ్స్ జస్ట్ బిఫోర్ ద ఫిజిక్స్. క్యూ అనే అతని పర్సన్ మ్యాథ్స్ని చెప్తాడంట. క్యూ అనే పర్సన్ మ్యాథ్స్ చెప్తాడు. అయితే జస్ట్ బిఫోర్ ఫిజిక్స్, అతని ముందు ఎవరు ఉంటారంట? ఫిజిక్స్. అతను జస్ట్ బిఫోర్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ క్లాస్ జరిగే ముందు అతను మ్యాథ్స్ చెప్తాడంట. నెక్స్ట్ వచ్చేసి వి డస్ నాట్ టీచ్ కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ బట్ డస్ టీచ్ ఆన్ సండేస్. వి అనేవాడు సండే టీచ్ చేస్తాడంట. వి సండే టీచ్ చేస్తాడు. అయితే ఈయన ఏమేమి టీచ్ చేయడంట? ఇంగ్లీషు. నా టీచ్ కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్. అతను కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఏవైతే ఉన్నాయో కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇవి టీచ్ చేయడు. కాబట్టి ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తాడో మనకు తెలియదు ఇంకా. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఎస్ ఎకనామిక్స్ టీచ్ జస్ట్ బిఫోర్. ఎస్ ఎకనామిక్స్ టీచర్స్ జస్ట్ బిఫోర్ యూ. ఎస్ వచ్చేసి ఎకనామిక్స్ టీచ్ చేస్తాడంట. అయితే యూ కంటే ముందు ఎకనామిక్స్ టీచ్ చేస్తాడంట. పి టీచర్స్ జాగ్రఫీ ఆన్ ట్యూస్డే. ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది మనకు. పి టీచర్స్ జాగ్రఫీ ఆన్ ట్యూస్డే. టీ డస్ నాట్ టీచ్ ఇంగ్లీష్. టీ అనే పర్సన్ ఇంగ్లీష్ని టీచ్ చేయడు. మనకు ఇన్ఫర్మేషను ఇదైతే మనకు దొరికింది. ఇప్పుడు క్యూ మ్యాథ్స్ టీచ్ చేస్తే ఫిజిక్స్ జస్ట్ బిఫోర్ అంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చా క్యూని? క్యూ ఇక్కడ మ్యాథ్స్. ఇతను కెమిస్ట్రీ ఇంగ్లీష్ చదివాడు కాబట్టి నేను ఫిజిక్స్ చదివిస్తాడని అనుకోవచ్చు మనం. బ్రో ఎక్కడ కూడా 2 గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని మీకు ఐడియా రావచ్చు. కానీ ఇప్పుడు మెన్షన్ చేసేసాడు క్యూ మ్యాథ్స్ అని, ఫిజిక్స్ ఇంకో టీచర్ అని. అయితే నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఎకనామిక్స్ యూ అని పర్సన్ మెన్షన్ చేసేస్తున్నాడు. మనం ఎస్ ఒకవేళ ఇక్కడ రాసుకుంటే ఇక్కడ యూ రాదు, విఏ ఉంటాడు. వాడు సండే అయినా చెప్తున్నాడు కాబట్టి ఇదొక్కటే పాసిబుల్ ఉంది. దీంట్లో నేమ్ లేదు పర్సన్ది కాబట్టి మనం ఇక్కడ వీని అనుకోవచ్చు, ఛాన్స్ ఉంది. కాబట్టి క్యూ మ్యాథ్స్, వి ఫిజిక్స్ అనుకున్నాం. ఇంకా వీళ్ళిద్దరు కదా మిగిలిందే ఈ క్యాండిడేట్లు ఇక్కడ సరిపోతారా? ఎస్ వచ్చేసి ఎకనామిక్స్, యూ ఇక్కడ పెట్టేసుకోవచ్చా? ఈయన టీ ఇంగ్లీష్ చెప్పడు కదా కాబట్టి ఆయన ఇంగ్లీష్ వేసుకుందాం మనం. ఇంకా మిగిలింది ఎవరా? PQRST ఉన్నాడు. ఇంకా టీ మండే వచ్చేసి కెమిస్ట్రీ చెప్తాడు.
ఎందుకు ఇతను ఇంగ్లీషే చెప్తాడంటే వి ఇంగ్లీష్ చెప్పడు, టీ కూడా ఇంగ్లీష్ చెప్పడు, ఇక చెప్పేది ఈయనే కదా ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ వచ్చేసి వి చెప్తున్నాడు. ఓకేనా, ఎందుకు ఫిజిక్స్ టీ కూడా చెప్పొచ్చు కదా అంటే ఆయన కెమిస్ట్రీ చెప్పడు వి, అందుకని ఆయనకు ఫిజిక్స్ ఇస్తాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందా? టీ మండే వచ్చి కెమిస్ట్రీ చదివిస్తాడు, పి వచ్చేసి ట్యూస్డే జియోగ్రఫీ, ఎస్ వచ్చేసి వెడ్నెస్డే ఎకనామిక్స్, యూ థర్స్డే ఇంగ్లీషు, ఆర్ ఫ్రైడే వచ్చి బయాలజీ, క్యూ సాటర్డే వచ్చి మ్యాథ్స్, వి సండే వచ్చి ఫిజిక్స్. ఇది చేసే మెథడ్. ఇది చాలా ఈజీగా అయిపోద్ది ఇలా ఉన్నప్పుడు, ఇన్ఫర్మేషన్ జస్ట్ బిఫోర్ ఆఫ్టర్ అన్నప్పుడు. అయితే దాన్ని ఇలా కూడా చేయొచ్చు. ఇది చాలా పెద్ద టేబుల్ వస్తుంది, అయితే మీకు టేబుల్ పెద్దదిగా వస్తుంది, ఛాన్సెస్ తక్కువ ఆన్సర్ రావడానికి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇదిగోండి సేమ్ అదే చేసాం ఇక్కడ మేము మెథడ్. పి ఫిజిక్స్, నెక్స్ట్ క్యూ మ్యాథ్స్, బయాలజీ, ఫ్రైడే సండే ఇట్లా మార్చుకుంటూ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వేసుకుంటూ కూడా చేసాం. అది అర్థమైంది, మళ్ళీ మీకు ఇది చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ, అమిత్ వాంట్స్ టు బై ఎ మ్యాగజైన్, 4 మ్యాగజైన్స్ అవైలబుల్ ఉంటాయంట సచ్ హిమ్ విచ్ ఈస్ ఎ 4 సబ్జెక్ట్స్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సైన్స్ ఉన్నాయి, ఫిల్మ్స్, అండ్ దీస్ జర్నల్స్ హ్యావ్ బీన్ ఎడిటెడ్ బై ద ఫెరోజ్ అండ్ గర్బాజ్ స్వామి అండ్ ఎల్లా, నాట్ నెసెసరీ ఇన్ సేమ్ ఆర్డర్. తెలిసిందే 4 జర్నల్స్ ఉన్నాయి, 4 మంది దాన్ని పబ్లిష్ చేశారు. అయితే ఎవరు వాటి ఆథర్స్ అనేవి మనకు తెలీదు. దీస్ జర్నల్స్ హ్యావ్ బీన్ ఎడిటర్స్ వీళ్ళందరూ ఫెరోజ్, గర్బాజ్, స్వామి, ఎల్లా అనేవాళ్ళు. దీన్ని పబ్లిష్ చేసింది మళ్ళీ పబ్లిష్డ్ బై ఆర్యన్, భారత్, చరణ్ అండ్ దేవ్ పబ్లిషర్స్ వీళ్ళు. అయితే ఏ మ్యాగజైన్ ఎవరు ఎడిట్ చేశారు, ఎవరు పబ్లిష్ చేశారు అనేది మనం కనుక్కోవాలి. 4 జర్నల్స్ ఉన్నాయి, 4 ఎడిటర్స్ ఉన్నారు, 4 పబ్లిషర్స్ కూడా ఉన్నారు. అవి ఎలా చేయాలో నేనైతే మీకు చేసి చూపించాను. దీన్ని బాక్స్ వేసుకొని చేశారంటే చాలా ఈజీగా అయిపోద్ది. ఇదిగోండి దేవ్ పబ్లిషర్, ఫిరోజ్ మ్యాగజైన్, ఆర్ఎన్, ఇవన్నీ మీకు తెలిసిందే. దీంట్లో దాన్ని నేను ఇదిగోండి ఇక్కడ చేస్తున్నాను, ఎడిటరు, పబ్లిషరు, నెగిటివ్. ఈయన ఫిలిమ్స్ ఆయన ఏం చేయడంట, ఫిలిమ్స్ ఏదైతే జర్నల్ ఉందో దాన్ని చరణ్ చేయడు కాబట్టి నెగిటివ్ రాసాం, అంతే. ఇది మీరు మామూలు బాక్స్ వేసుకున్న చేయొచ్చు, ఇట్లయినా చేయొచ్చు. ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్, పాల్ ముస్తక్, ఆర్యన్, వరుణ్ స్టడీ ఇన్ 4 డిఫరెంట్ సిటీస్, హర్షనగర్, నాయక్ నగర్, జార్ఖండ్, రామ్నగర్. దే స్టడీ ద కాలేజ్ సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్ వర్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్, ఉత్తరాఖండ్. వీటికి కూడా సేమ్ బాక్స్ వేసుకొని చేసేదే. ఇది నేను ఒకసారి చేసి చూపిస్తా చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, పాలు, పుస్తక్, ఆర్యన్, వరుణ్ స్టడీ ఇన్ 4 డిఫరెంట్ సిటీస్ వచ్చేసి హర్షనగర్, ఇంకోటి వచ్చేసి నాయక్ నగర్, జన్కా నగర్ అండ్ రాజ్ నగర్. ఇంకో కాలేజెస్ వచ్చేసి వాళ్ళు చదివేది సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్. వేర్ లొకేటెడ్ డిఫరెంట్ స్టేట్స్. మళ్ళీ ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర. మీకు ఏ సిటీ ఎక్కడుంది కానీ తెలియకపోయినా కానీ మీరు ఇక్కడ చేయలేరు. ఇలాంటివి కూడా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. కాబట్టి జాగ్రఫీ ఇంపార్టెంటే, మనకి ఏ ప్లేస్ ఎక్కడుంది కూడా తెలిసి ఉండాలి. సీసాట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇలా కూడా అడిగితే మనం ఏం చేయలేం కదా. దానికోసం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వచ్చేసి ఇదంతా టేబుల్ వేసుకుందాం. 4 సిటీస్, 4 స్టేట్స్, 4 పర్సన్స్, 4 సబ్జెక్ట్స్. దాని రకంగా ఒక టేబుల్ డ్రా చేస్తాను చూడండి నేను. సబ్జెక్ట్స్, పర్సన్ నేమ్స్, సబ్జెక్ట్స్, సిటీస్, స్టేట్స్. ఇది నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. పర్సన్స్, సబ్జెక్ట్స్, సిటీ, స్టేట్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్కి. ఫస్ట్ వచ్చేసి ఈయన పాలు, ముస్తకు, నెక్స్ట్ వచ్చేసి ఆర్యన్, నెక్స్ట్ వరుణ్.
ఇంకా ఇక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ రాద్దాం. వరుణ్ స్టడీస్ ఇన్ తమిళనాడు. వరుణ్ వచ్చేసి ఎక్కడ చదువుతున్నాడు? తమిళనాడులో చదువుతున్నాడు. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ అయిపోయిందా? ద కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లొకేటెడ్ ఇన్ ద రాజ్ నగర్ అండ్ విచ్ ఈస్ వెస్ట్ బెంగాల్. మనకు కాలేజ్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ ఎక్కడ ఉందంట? రాజ్ నగర్లో ఉంది, వెస్ట్ బెంగాల్. స్టేట్ వచ్చేసింది, సిటీ వచ్చేసింది, సబ్జెక్ట్ వచ్చేసింది. దీన్ని ఎవరు చదువుతాడో మనకు తెలియదు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి పాల్ స్టడీస్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ కామర్స్. పాల్ వచ్చేసి కామర్స్ చదువుతున్నాడంట. ఇక్కడికి మనకు అర్థమైందా? నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా రాసాం మనం. ముస్టక్ స్టడీస్ ఇన్ నాయర్ నగర్. ముస్టక్ వచ్చేసి నాయర్ నగర్లో చదువుతున్నారు, నాయర్ నగర్. ఓకేనా. నెక్స్ట్ సైన్స్ ఈజ్ కాలేజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సైన్స్ ఎక్కడ ఉందంట? మహారాష్ట్రలో ఉందంట. దీంట్లో ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ దీంట్లో మనం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఫస్ట్ ఏదైతే మనకు నాయన్ నగర్ అని ఉందో ఇది మహారాష్ట్ర స్టేట్లో సంబంధించింది, మహారాష్ట్రకి సంబంధించింది, ఈ స్టేట్ సంబంధించింది ఇది. కాబట్టి వాడు ఏం సబ్జెక్ట్స్ చదువుతున్నాడు? ముస్టకు సైన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఛాన్స్ ఏముంది మనకు? ఆర్ట్స్, రాజు, వెస్ట్ బెంగాల్ 3 ఫిల్ అయ్యేటట్టు ఇది ఒక్కటే ఉంది. కాబట్టి ఆర్ట్స్ చదువుతుండొచ్చు, ఎక్కడ రాజ్ నగర్లో ఉండొచ్చు, ఇంకోటి వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు. ఇంకా మిగిలిన మనకు స్టేట్ ఏంటి? ఉత్తరాఖండే కదా మిగిలింది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇంకా సిటీస్ ఉన్నాయి ఇక్కడ. తమిళనాడుకి ఏ సిటీ వస్తుంది? దీనికి ఏమొస్తుంది? తమిళనాడులో మనకు జనకనగర్ అయినా రావచ్చు, హర్షనగర్ అయినా రావచ్చు. ఇక్కడ కూడా హర్షనగర్ అయినా రావచ్చు, జనకనగర్ అయినా రావచ్చు. మనకి ఎగ్జాక్ట్ సిటీ తెలిస్తే రాసేయగలం. ఒకవేళ తెలిసినప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా వరుణ్ ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ ఏంది? ఇంజనీరింగ్. అర్థమైంది కదా? ఇలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదే అండి నేను ఇక్కడ చేసిన సేమ్ క్వశ్చన్ అదే ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ ఇది హాకీ విల్ నాట్ బి ప్లేడ్ ఆన్ ద లాస్ట్ డే. ఇది నేను చెప్పాను మీకు. ఎట్లా అంటే మనం సబ్జెక్ట్స్ టీచర్ది చెప్పాం. ఇది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, హోంవర్క్గా చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ కింద టేబుల్ ఉంది, దాన్ని చూసినా మీకు అర్థమైపోద్ది. ఇది కూడా మీరు చేసేయచ్చు, ఇది కూడా ఈజీయే. ఇది కూడా ర్యాంక్స్, ఇది కూడా మీరు చేయొచ్చు. ఓకే, ఇక్కడితో అయితే మనకు పజిల్లో సెలక్షన్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం వేరే కాన్సెప్ట్తో రీజనింగ్లో వద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి వచ్చి వీడియోస్ చాలా చేస్తున్నాము, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఫస్ట్ ఎవరు వచ్చారో తెలియదు కాబట్టి ప్లేలిస్ట్ యాడ్ చేసుకోండి. అన్ని క్లాసెస్ దాంట్లో ఉంటాయి మీకు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.